హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్నీస్ వరల్డ్. ఇవాళండి చేపల పులుసు అండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అలా మీకు చూపిస్తాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. ఇది నా స్టైల్ అండి. ఇందుకోసం ముందుగా మనము ఒక మట్టి పెనుము తీసుకున్నానండి నేను ఇవాళ. అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేశాను. తర్వాత కొద్దిగా వడియం వేసుకున్నానండి. వడియం అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి. మళ్ళీ వెల్లుల్లిపాయలని దంచుకొని వేసానండి. కరివేపాకు కొద్దిగా వేసి, పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయలు కూడా కట్ చేసి సన్నగా తరిగి వేసుకున్నాను. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఎలా చేసినా కూడా చేపల పులుసు బాగా టేస్టీగానే ఉంటుంది కదండి. నేను చేపల పులుసు చేస్తే కూడా చాలామంది లైక్ చేస్తారండి. మా రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో కూడా. ఉల్లిపాయలు వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలనే మంత్రం ఉంది కదండి. అది సాల్ట్ వేసుకొని కొంచెం బాగా అవి వేగుతాయండి, తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు వేగాక టమాటో ఎక్కువ వేయలేదండి, ఒకే ఒక టమాటా వేసాను. టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూనే వేసానండి, ఎక్కువ వేయలేదు. అది డామినేట్ చేస్తుంది పులుసుని మళ్ళీ. అందువల్ల పసుపు పొడి, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ వేసి బాగా వేపుకోవాలండి. చింతపండు గుజ్జు మనం ముందే తీసి పెట్టుకొని చింతపండు గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఇదండి మా ఇంటి దగ్గరండి జిలేబీ చేపలని అమ్ముతారండి. అది పులుసు చేసి చాలా టేస్టీగా ఉంటుంది. చెరువులో పట్టుకొని వచ్చి ఫ్రెష్గా అమ్ముతుంటారు. ఆ చేపలు చేశానండి ఇవాళ నేను. పులుసు బాగా వేగాక మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. పులుసు దగ్గర పడ్డాక అందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న జిలేబీ చేపల ముక్కలండి ఇవి. పులుసుకు చాలా బాగుంటుంది, ఫ్రై కూడా బాగుంటుందండి. ఫ్రై కూడా నేను ముందు ఒక వీడియోలో పెట్టాను, చూసుంటారు అనుకుంటా ఉన్నా. ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి. ముక్కలు వేసిన తర్వాత తొందరగా ఉడికిపోతుంది. ఇంగ్రీడియంట్స్ తక్కువగా వేస్తేనే ఏదైనా రుచిగా ఉంటుందండి. ఆ పొడి ఈ పొడి వేసేసి గందరగోళం చేయకూడదండి ఎప్పుడు కానీ. తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూసారా అండి, చేపల ముక్కలన్నీ ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇంకా వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేస్తారనుకుంటున్నాను. మీ స్టైల్లో ఒకసారి, ఈ స్టైల్లో కూడా మీ స్టైల్లో మీరు ఎలాగో వండుకుంటారు, ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా స్టైల్లో ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, ఎంతో టెంప్టింగ్గా ఉండే చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవాళకి ఇంతే వీడియో.